చూడాల్సిన బాధ్యత మనకు లేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు రాసి పెట్టుకోండి. నేను హెచ్చరిస్తా ఉన్నా అగ్రవర్ణ పార్టీలకు, అరే మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే, మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే. మా పార్టీ, మా బీసీ పార్టీ అతి త్వరలో ఈ కాళ్ళ ముందుకు వస్తుంది. అప్పుడు ఆడుకుందాం బిడ్డ ఆట. ఎట్లా ఆడన్నో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, మరీ ముఖ్యంగా ముదిరాజులు, పద్మశాలులు, గౌడ్లు, లింగాయతులు అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఎంబీసీలతో కలిసి, మైనారిటీ సోదరులతో కలిసి, ఎస్సీ ఎస్టీ సోదరుల చేయి పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇవాళ 2025, వచ్చే ఏడాది 26, ఆ తర్వాత 27, 2028లో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుంది? రేపు ఎట్లాగో డీలిమిటేషన్ లా జైరాబాద్ నియోజకవర్గం జనరల్ అవుతుంది. ఈ జనరల్ స్థానంలో మన బీసీ బిడ్డలు నిలబడవచ్చు, మన ఎస్సీలు నిలబడవచ్చు, మన ఎస్టీలు నిలబడవచ్చు. గీత గీసుకుందాం అమ్మా. ఈ రాష్ట్రంలో మన ముదిరాజులను ఊర్లకెన్ వెలేసిరు, చాలా చోట్ల మన గౌళ్ళలను వెలేసిరు, మన పద్మశాలను వెలేసిరు, మన రజకులను వెలేసిరు, మన నాయ బ్రాహ్మణులను వెలేసిరు, మనల్ని ఊర్లకెన్ వెలేసిరు కదా. మన మాలోళ్ళను వెలేసిరు, మన మాదిగోళ్ళను వెలేసిరు, మన లంబాడ వాళ్ళని వెలేసిరు కదా. వీళ్ళంతా కలిసి మనల్ని వెలేసిరు. ఎక్కడన్నా రెడ్లను వెలేసిరా? ఒక్క తీన్మార్ మల్లన్న వెలేసిండే. నీ ఓటే వద్దు పోరా అని చెప్పిన, నీ ఓటే వద్దు పో అని చెప్పిన. నీ ఓటు నాకొద్దు, నీ ఓటు నాకొద్దు, నా ఓటు నీకొద్దు. నీ ఓటు నాకొద్దు, నా ఓటు నీకొద్దు. నేను నిన్ను ఓటు అడిగితే, నిన్ను ఓటు అడిగితే నేను చచ్చినంత లెక్క. నువ్వు నన్ను ఓటు అడిగితే నేను బీసీ తల్లి రొమ్ము పాలు దాగి పెరిగినటువంటి బిడ్డను. నా జాతి కోసం, నా ప్రజల కోసం, నా పేద వర్గాల కోసం, వాళ్ళ బతుకులు మార్చడం కోసం దిగుతా ఉన్న తప్ప ఇంకొకటి కాదు. సోదరులారా, ఇలా తీన్మార్ మల్లన్న బీసీ లడాయి చేపట్టినప్పుడు 20-30 ఏళ్ల నుంచి మనోళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కదా. ఎన్నడన్నా బీసీల మధ్య ఈ చర్చ జరిగిందా? ఎక్కడైనా బీసీల మధ్య చర్చ జరిగిందా? ఒక్క మీ బిడ్డ తీన్మార్ మల్లన్న బయటికి వచ్చి గర్జించడం ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా కుత ఉడుకుతా ఉన్నది. అటు ఖమ్మం కాడ ప్రజలంతా ఒకటైరు, ఇటు వరంగల్ కాడ ఒకటైరు, నల్లగొండ రగిలిపోతా ఉన్నది ఇలా బీసీ ఉద్యమాలతోటి. ఇలా మెదకు జిల్లా కూడా అదే స్థాయిలో ఉడికిపోతా ఉన్నది. ప్రజలంతా కూడా చైతన్యవంతమైతా ఉన్నారు. ఇక్కడ మొన్న ఒక తాన చూసిన, ముగ్గురు పార్టీలోళ్ళు కూర్చొని అందులో ఆయన రెడ్డి గారు కూడా కూర్చునే, బీసీలంతా ఒకటైనవన్నా అని చెప్పి వాళ్ళు మనోళ్ళు అనుకుంటా ఉంటే, ఎక్కడి కులాలన్నా అని ఆయన స్టార్ట్ చేసిండు. ఇక ఎక్కడి కులాలన్నా ఇవి అని స్టార్ట్ చేసిండు. మాకున్నదిగా పేరు ఒకటే కదా, తీసేసుకోమంటే తీసేసుకుంటాం కదా, మీ ఇంత ఉద్యమం ఎందుకని ఆయన అంటా ఉన్నాడు. అలా మన బీసీ ఆయన తెలివి కల్లా ఆయన ఏమన్నాడు ఎరికేనా, నువ్వు పేరెందుకన్నా తీసేసుకున్నాడు, ఇక్కడ నలుగురు ఉన్నాం కదా, ఈ నలుగురు రాసి ఒక దగ్గర వేసి సిరసా మనం పంచుకుందామా అన్నాడు. అన్న ఎట్లయితే నాకు 60 ఎకరాలు ఉండేని ఆయన. ఇదేరా బై పంచాయతీ. రేపు బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి బీసీ బిడ్డ ఇంటికి 2 ఎకరాల భూమి పట్టా కాగితం పంపించబోతా ఉంది తెలంగాణలో బీసీ ప్రభుత్వం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెస్తా ఉన్నాం. పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ ఆ ఫైలు మళ్ళా కదిలిస్తాం. ఆ ఫైల్ నుంచి మా పేద వర్గాల బిడ్డలకు ఇంటికి 2 ఎకరాల భూమి అలకగమంచేటువంటి హక్కు ఉంది, పరిస్థితి ఉంది. అది తీసుకొస్తాం రేపు పొద్దుగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక తీన్మార్ మల్లన్న కొట్లాట స్టార్ట్ చేయగానే